వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా చాలా ఈజీగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి. దీనికోసం ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలను తీసుకుని వాటిని శుభ్రంగా కడుక్కుని వాటి తొడిమల్ని కట్ చేసుకోవాలండి. కాకరకాయల పైన ఉన్న పొట్టంతా తీసేయాలన్నమాట. ఇప్పుడు కాకరకాయలకి ఘాటు పెట్టి లోపల ఉన్న విత్తనాలన్నింటినీ తీసేయాలి. ఇలా అన్ని కాకరకాయల్లోని విత్తనాలను తీసి ప్రక్కన పెట్టుకోవాలన్నమాట. వీటిని కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాకరకాయల పైన 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కాకరకాయలకి ఈ ఉప్పు పసుపు బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని 10 నిమిషాలు ప్రక్కన పెట్టేయాలి. కాకరకాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు 3 ఉల్లిపాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ప్రక్కన పెట్టుకున్నామంటే ఇలా కాకరకాయల్లో ఉన్న వాటరు బయటకు వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు కాకరకాయలను పిండేసి తీసుకోవాలి. ఇలా చేయటం మూలంగా చేదు చాలా వరకు తగ్గిపోతుందండి. ఇప్పుడు ఈ వాటర్ని ప్రక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయలు, వాటిని వేసుకోవాలన్నమాట. ఈ కాకరకాయలు వేశాక మనం విత్తనాలను సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ విత్తనాలను కూడా వేసి రెండింటిని కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని విత్తనాలు బాగా ఎర్రగా వచ్చేటట్లు వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ తీసి ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 15 ఎండుమిర్చి వేసి వీటిని బాగా వేగనివ్వాలన్నమాట. ఇవి బాగా వేగాక ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలు, మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇందులో ఇప్పుడు కొద్దిగా చింతపండు, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ ఆయిల్లో ఉల్లిపాయలు ఎండుమిర్చి వేగితే ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి కొద్దిగా మగ్గితే చాలు, బాగా వేగనివ్వక్కర్లేదు. ఇవి మగ్గాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి. చల్లారాక వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ విత్తనాలను కూడా వేసుకోవాలి. ఇలా విత్తనాలను వేసుకోవటం మూలంగా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటన్నింటినీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట. ఉల్లికారం రెడీ అయినట్లే మనకు. ఇప్పుడు ఈ ఉల్లికారాన్ని మనం ముందుగా వేయించుకున్న కాకరకాయల్లో పెట్టుకోవాలి. అన్ని కాకరకాయల్లోనూ ఇలానే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ మినపప్పు శనగపప్పును ఎర్రగా వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగాక ఇందులో ఉల్లికారాన్ని కూరి పెట్టుకున్నటువంటి కాకరకాయలు ఉన్నాయి కదా, వాటిని వేసుకుని దీనిపైన మిగిలిన ఉల్లికారాన్ని వేసుకుని మంటను సిమ్లో పెట్టుకుని నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టేస్తే మాడిపోతుందన్నమాట. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఇది చక్కగా ఎర్రగా వేగుతుందన్నమాట. ఒకవేళ మీకు ఇందులో ఉప్పు కారం చాలకపోతే గనక మీరు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. దీన్ని ఇంకో 2 నిమిషాల పాటు వేగనివ్వాలన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి కాకరకాయ ఉల్లికారం రెడీ అయినట్లే. మరి మీ ఇంట్లో కూడా నేను చెప్పినట్లుగా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.